బ్రాహ్మణ ఆడపిల్ల పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుని పెళ్లి చేసుకోదు. ఆలయ పూజారిగా పనిచేసే బ్రాహ్మణుని పెళ్లి చేసుకోదు. వైశ్య ఆడపిల్ల వ్యాపారస్తుడైనటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోదు. వ్యాపారాలు చేస్తూ లేదా వ్యాపారంలో పార్ట్నర్గా ఉండేవాళ్ళని చేసుకోదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. లక్షల్లో నెలకి జీతంలాగా డబ్బులు సంపాదించాలా, కోట్లల్లో ఆస్తులు ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అగ్ర కులాలుగా చెప్పబడేటటువంటి రిజర్వేషన్ పొందని ఈ కులాల్లోనే ఎట్లుంటే అన్ని కులాలలో కూడా ఇప్పుడు పేదవాడైనటువంటి వాడు ప్రతి కులంలోనూ ఉంటాడు. ఆ పేదవాడికి పెళ్ళిళ్ళు కాని దశ. అదే సందర్భంలో బీసీ ఎస్సీ ఎస్టీలలో కూడా పెళ్ళిళ్ళు కాకుండా పోతున్నటువంటి పరిస్థితులు స్వకులంలో ఉంటున్నాయి. ఇక్కడ హిందుత్వం బ్రతకాలంటే ఈ కులాంతర వివాహాలు మాత్రమే కరెక్టు. ఇది నేను ఇంతకుముందు ఎప్పుడో 2 సంవత్సరాల నుండి చెప్తూ వస్తున్నా. మతాంతర వివాహాలు వద్దు. ఎందుకంటే అవతల మతపు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మన ఆలోచన ధోరణి పొసగక బ్రతకడం కష్టమవుతుంది. కులాంతర వివాహాల్లో ప్రాబ్లం ఏం లేదు. తిండికి సంబంధించి ఇట్లాంటివి వస్తే అది చూసుకుని చేసుకోవడమే. అలా తప్పించి మిగతా దాంట్లో ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చేటప్పటికి తాజాగా మోహన్ భగవత్ గారు వీ షుడ్ సపోర్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ టు ఎండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇది ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నారు.